ఏదన్నా బండి గుద్దితే నేను తట్టుకోలేను. మరి లేకపోతే పేరెందుకు అడుగుతారు తెలుసుకుందామని మాట్లాడడానికి. పవన్ బాగుంది. పవన్ దివ్య. ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేలే ప్రేమలు అది అట్ట అరిస్తే మొగలు మాట వింటాయి. ఎంత బాగుంది. వాళ్ళకి ఎలా పెట్టావో తెలిస్తే నేను కూడా పెట్టించుకుందామని నోట్లో గాని చేత్తో గాని. సరేలే, నీకు మొగ్గ తెలీదు పువ్వు తెలీదు, నీ మొహమే మొగ్గలాగా ఉంది. ఈ అంకులే దానికి 2-3 సార్లు తిరిగాడు. మందు పెట్టినావురో రాములో రాములా ఏం మాయ చేసినావురో. అదే వట్టకారు కూరని పెడతా బాగుండింది. నీ రూమ్ తీసుకెళ్ళి నేను వస్తా. సరే పద మరి వెళ్దాం. ఇటు ఇటు ఊకే దేనికి రావాలి? డబ్బులు ఇస్తా అంటే వస్తా. నువ్వు డబ్బులు తీసుకొని పెట్టేసుకునే బాధ, డబ్బులు తీసుకొని పెట్టేసుకునే బాధ కాదు మనం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏ అబ్బాయి ఒకసారి ఇట్రావా, ఇట్రా. ఒకసారి నీతో మాట్లాడాలి. ఇటురా, ఇడికి రా. దగ్గరకు రావు, నాకు దూరంగా ఉంటే పైల్స్ వస్తాయి, దగ్గరకు వస్తే తగ్గిపోతాయి. చెప్పండి చెప్పండి. ఏంటి? ఏం పేరు మీ పేరు? నా పెడుతుంది మీకు దేనికి? ఫ్లెక్సీ చేపిద్దామని రేపు పొద్దున నీ హ్యాపీ బర్త్డే కదా. మరి లేకపోతే పేరెందుకు అడుగుతారు తెలుసుకుందామని మాట్లాడడానికి. పవన్ నా పేరు. పవన్ బాగుంది. పవన్ దివ్య. ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేలే ఫ్లెక్సీ చేపిస్తా రేపు. దేనికి అంటే ఎవరు ఫస్ట్? సరే ఏడకరా, ఏదన్నా బండి గుద్దితే నేను తట్టుకోలేను. దగ్గరకు రా, మళ్ళీ హాస్పిటల్ డబ్బులు ఖర్చు అవుతాయిరా. ఈడకరా. అది అట్ట అరిస్తే మొగలు మాట వింటాయి. ఎంత బాగుంది. సరే గాని ఇక్కడ ఎక్కడ ఉంటావు? పిచ్చా నీకేమన్నా? లేదు, బానే ఉంది నాకు. చెప్పు ఏంటి? చెప్పు. నువ్వు ఎక్కడ ఉంటావు? ఇటు సందులో నుంచి ఎందుకు వస్తున్నావు? రోజు చూస్తున్నా ఇటు సందులో నుంచే ఫాస్ట్ గా బుల్లెట్ లాగా వెళ్తున్నావు. ఎందుకు? సరే నువ్వు ఏడుంటావు? నాకు కావాలి, చెప్పు. నీకు దేనికండి? నేను ఎక్కడ ఉంటా? నాకు పని ఉంది నీతో, అర్జెంట్ ఒక పని ఉంది. ఏం పని? చెప్పండి. ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇటు ఎక్కడికి వెళ్తున్నావు? రోజు నేను వెళ్తా. నీ రూమ్ ఉందా? ఉంది, రూమ్ నాకుంది. నన్ను తీసుకెళ్తావా? నా రూమ్ నువ్వేం చేస్తావు? అంటే నువ్వు సరిగ్గా తినట్లేదు కదా టయానికి. నేను తినిపిద్దామని వచ్చి. తినిపించే చాలా మంది ఉన్నారు. ఎంతమంది తినిపించారు? అసలు నీకు పెట్టడానికి ఉందా? ఉంది కాబట్టి 10 మంది. 10 మందికి పెట్టావా? ఎట్లా పెట్టావు? ఎలా పెట్టాలని చెప్పాలని. అంటే నోట్లో పెట్టావా, చేత్తో పెట్టావా అని? ఎక్కడదో పెట్టా. ఎట్టా? నువ్వెందుకు పిలిచావు? అంటే వాళ్ళకి ఎలా పెట్టావో తెలిస్తే నేను కూడా పెట్టించుకుందామని నోట్లో గాని చేత్తో గాని. నువ్వెవరమ్మా తల్లి? ఇక్కడ నేను అమ్మాయినాయా? నేను నీతో మాట్లాడాలి, నీకు వండి పెడదామని. నీకు మంచి మంచి కూరలు వండి పెడతా. కోడి మట్ట కూర వండి పెడతా. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. అదే వట్టకాయ కూర వండి పెడతా, బాగుంటుంది. కోడి అయ్యా నేను చెప్పింది. కోడి వండుకొని తింటారు కదా. అది మా మమ్మీయే. ఆమె నేను చేస్తే అక్కడ అమ్ముద్ది. అంటే మరి డాడీ వేరు. అవునాయా? నీకెందుకు అవన్నీ? నేను వండి పెడతాను, పద రూమ్కి వెళ్దాం. సరే గాని నువ్వు ఇంత సన్నగా ఎంత ఉన్నావు? ఇప్పుడే లేతకు వచ్చావు, పెద్ద మనిషి అయ్యావా? పెద్ద మనిషి. నీకు వచ్చిందా బ్రెడ్? ఇట్రా, ఎడుగురా. అదే బ్రెడ్ వచ్చిందా? బ్రెడ్ వచ్చిందా? బ్లడ్ నాకెందుకు వస్తుందమ్మా తల్లి? ఇడిగిరా, ఇక్కడ దగ్గర రా, చూపిస్తా. వచ్చింది కాదు. ఇప్పుడు నీది గట్టి పట్టుకోగానే ఏమైద్ది? అదేనయ్యా, చెయ్యి పట్టుకుంటాను. చెయ్యి అంటే ఒకసారి హ్యాండ్ టచ్ చేద్దామని. అంటే లేత కుర్రాడివి కదా.
ఇంకేం నువ్వు నన్ను ఎందుకు పిలిచావు అది చెప్పు. నిన్ను ఎందుకు పిలిచానంటే నీ రూమ్ లో కర్రీలో పెట్టడానికి పిలిచా నేను. నాకేం వస్తుంది? యువతలకు రా, అది వస్తుంది యువతలకు రా నువ్వు. సరేగా నీకు బండి ఉందా? బండి మళ్ళీ ఏముంది? బైక్ లేదు, ర్యాపిడో. ర్యాపిడోలో తిరుగుతావా చిల్లరగాడు అయితే? మరి అంత చిల్లరోని కాదు. ఆ ప్యాంట్ ఏంది కోటిలో కొన్నావు 100 రూపాయలకి? దెంగేసి వచ్చిన చెత్తలో పడింటే. అవునా? సరేలే గానీ నువ్వు అట్లానే ఉన్నావు నువ్వు కూడా. కాకపోతే సరే అవన్నీ నాకెందుకు, నువ్వు ఆడ కొనుక్కొచ్చుకుంటు నాకెందుకులే గానీ నువ్వు వచ్చినా నీకు దేనికమ్మా తల్లి? అంటే ఫస్ట్ సారి చేస్తే బ్రెడ్ వచ్చింది కదా, నీకు వచ్చిందా? నాకు అర్థమవుతుంది, నీకే సరిగ్గా సమాధానం చెప్పేదానికి రాట్లా. నేనా ఇది ఆడుంటా. నీకు పని ఏంది? నన్ను ఎందుకు ఆపావు చెప్పు ఫస్ట్. ఈడికి రా ఒకసారి, అదే దగ్గర లాగెళ్దామని. మరి ఎందుకు వెనక కలిసి వెనకాల ఎవడన్నా పెడుతున్నాడు, ఎందుకు లాక్కుంటున్నాడా వెనక మన పెట్టి? ఎవరు? ఏది మీ ఓనర్ అంటే? అవును దింకున్నా నువ్వు. మరి నువ్వు ఇప్పుడు ఏమన్నావు? ఎవరితో మాట్లాడితే ఆమె దింకుతుందా? నువ్వేమని దింకుతా అన్నట్టు వినపడిందిలే నాకు. మంచి పేరుంది మన. ఏమని? వజ్జన కుర్రాడు లేవడు లేగదు ఎవడికి పెట్టలేడనా? నీదేనట్ట చూస్తాను చూపించావు ఏంది నువ్వు? నీ చూడడానికి కాదు, మామూలుగా నువ్వు వయసుకొచ్చావు కదా, నీకు అప్పుడప్పుడు నైట్ లో కోరికలు అనిపించవా ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని? అది నా ఇష్టం అమ్మా తల్లికి. అవన్నీ దేనికి? దేనికి కాదు, మామూలుగా అడుగుతున్నా తెలుసుకుందామని అంతే. ఏం తెలుసుకుంటావు? ఏం తెలుసుకుంటావంటే మామూలు తెలుసుకుందామని. ఎవరినన్నా చేసే ఎక్స్పీరియన్స్ ఉందా అని. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు దేనికంటే నాతో ఎక్స్పీరియన్స్ ఉందిగా. ఎవరితో ఎట్లా అన్న చేసావు చెప్పవా? అంటే నాకు మొగోళ్ళని చేయడం అంటే ఇష్టం. అంటే నాకు మొగోళ్ళని చేయడం అంటే ఇష్టం. నన్ను ఎవరు చేయొద్దు, నేనే వేరే వాళ్ళని చేస్తా. బయట చాలా మంది ఉంటారు వెళ్ళేవాళ్ళు. నువ్వు ఉన్నావు ఆల్రెడీ, నీకు ఎక్స్పీరియన్స్ అయింది అన్నావుగా. నాకు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. నీ రూమ్ లో పెట్టుకో, నీతో ఎక్స్పీరియన్స్ చేస్తా. నీకు కర్రీస్ వండి పెడతా, అన్నం వండి పెడతా, నోట్లో పెడతా చేతిలో పెడతా. నాకేం వద్దా? ఏం వద్దు నాకు. మరి నువ్వు ఇంకేం చేస్తావు? నేను ఏం చేయను. కాదు ఈ అంకులే దాని 2-3 సార్లు తిరిగాడు. మందు పెట్టినావురో రాములో రాములా ఏం మాయ చేసినావురో. నాకు లైన్ వేస్తున్నాడు కదా, ఇంటున్నావు కదా, ఏమన్నా బెటర్ అనుకుంటా. ఎంత ఉంటే ఏం పెడతాడు, నువ్వే పెట్టలేబా, నాకేం పెడతాడు ఎంత ఉంటే. నాకన్నా ఆడే బెటర్ అనుకుంటా. కాదు నీ మామూలుగా మీటర్ ఉంటదా? మీటర్ దేనికమ్మా చెప్పలేను నేను. నీకు దేనికి నా మాట అంటే కనుక్కొని మామూలుగా నాకు దగ్గర 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి సన్నగుండే అబ్బాయిలు అంటే ఇష్టం. నువ్వేమన్నా ట్రై చేస్తావేమోనని అడుగుతున్నా. సన్నగుండే వాళ్ళు అంటేనే ఇష్టం. వాడిది కూడా సన్న పుల్లలాగా ఉంటే వెళ్ళి బయటకు వచ్చేదానికి కదా. ఏదైనా దుబ్బగా ఉంటే ఎవడన్నా పెట్టుకుంటారు. నీది మరి దొబ్బగా లేదు కదమ్మా, నీకెందుకు ఎంత ఓవర్ యాక్షన్ పోతావు ఎందుకు? నీకు అసలు ఉందో లేదో కూడా తెలియదు. పెద్దగా ఉంటే అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నానని నువ్వు నాకు చిన్నది పెద్దది అంటున్నావు. నీకేం కావాలి ఫస్ట్ చెప్పండి. నీ ఏజ్ గురించి మాట్లాడుతున్నా. చిన్నగుంటే 2-3 ఐటమ్స్ చేస్తాం, పెద్దగుంటే పెద్ద ఐటమ్లు చేద్దామని. కిందికెళ్ళి అయ్యవయ్య నా గన్లను ఏమన్నైతే భయపడకు. కర్రీస్ అయ్యా ఏమన్నా పెట్టుకున్నావా? ఏమన్నా నేనేం పెట్టుకోవాలి, నువ్వు పెట్టట్లేదుగా. ఏడ పెట్టుకుంటాను నేను? తడి పోషమ్మ గుడి దేవుడు చెరు కట్టమడి నా మడి దున్ను మరి. నాకంత ఇంట్రెస్ట్ లేదు పెట్టాను. మరి నేనేం అడుగుతున్నాను కర్రీస్ గురించి. ఫీలింగ్స్ రావట్లేదు నాకెవరిని చూసినా వస్తాయి, ముస్టోని చూసినా వస్తాయి నాకు. బొచ్చు కూడా చినిగిపోయిన బట్టలు చినిగిపోయాయి, మరి ఏం చేస్తాము? ఇట్లా అనగానే మొత్తం కనపడతాయి. అదే మరి అందుకే చూపించుకుంటున్నా కాబట్టి. మరి నీకు చూపించినా నువ్వేం పడతలేదుగా. నేను చూపించుకోవాల్సింది అవసరం లేదమ్మా. నాకు కారోడైనా పెట్టేటట్టున్నాడుగా, అసలు ముందు నీ లెగ్స్ ఉండదు. మనతోనే పెట్టించుకో. ఎందుకు నీ కోపం? సరే వాడొద్దులే, నీతోనే పెట్టించుకుంటా. మరెందుకు కోపం పడుతున్నా? పడద్దా మరి? ఎవరో కూడా తెలియదు, నా మీదకి వచ్చి నువ్వు ఇంత రూపాయలు నీ మీదకి వచ్చాను. రేపు చేశానా, ముద్దులు పెట్టానా, నిన్నేమన్నా పట్టుకుని వచ్చానా? ఏమో చేయొచ్చేమో, ఎవరికి తెలుసు. చేయించుకుందామనే. రంబలాంటి చిన్నదానివే
ఈరమ్మ నల్ల నాగు నడకదాని చేద్దామనే నన్ను ఆపింది నువ్వు ఇప్పుడు. సరే మరి పద వెళ్దాం. మీ రూమ్ ఎక్కడ? నా రూమ్కి దేనికమ్మా నువ్వు? ఎందుకు వస్తారు? రూమ్ తెలీదా? అంతే, ఇంకా దానికోసమే. దేత్తడి పోషమ్మ గుడి దేవుడు షేరు కట్టమడి నా మడి దున్ను మొన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చినందుకే మా ఓనర్ అంటే నన్ను వేసుకుంది. మళ్ళీ నువ్వు అదేంది దెంగుతుందా? నీ ఓనర్ అంటే కూడా నిన్ను వేసుకుంటదా? వేసుకుంటది కాబట్టి చెప్తా. అయ్యో మరి ఇలాంటిది ఈడకరా యాడికి వెళ్తున్నావు? వాళ్ళతో పాటు ఇల్లు అవుతాడు. ఏమన్నా ఎత్తేమని దూరం దూరం వెళ్తున్నా. నేనేమి చేయను అయ్యా. అట్లున్నారా నీ ఫస్ట్ అసలు ముందు నాకు చిన్న మొగ్గలు అవసరంలా. నీకు అసలు మొగ్గ ఎందుకు నీకు? అసలు మొగ్గ అంటే ఏంది నీకు తెలుసా? మొగ్గ అంటే ఏందో తెలుసా నీకు? దొరికింది సంతరా ఇదే. మరి నాకెందుకమ్మా అది ఇది అంటావు? నీకు మొగ్గ తెలీదు, పువ్వు తెలీదు. నీ పువ్వు ఉందో మొగ్గ ఉందో కూడా తెలీదు. తెలుసా? నీకేముందా? నీ క్లారిటీ ఉందా? క్లారిటీ ఉందమ్మా. మొగ్గుందా? మొగ్గుందా? నాకు మొగ్గని కావాల్సినవన్నీ ఉన్నాయి. నీకు మొగ్గ గిగ్గ నాకు అవన్నీ లౌడలో మాట్లాడి నాకు తెలియదు. సరే నేను మళ్ళీ ఒరిజినల్ గా అడిగాను అనుకో, ఇక దడుచుకొని వస్తావు. అడుగు, ఏముంది అడుగు. మొగ్గ ఉందా? పువ్వులు ఉన్నాయా? 2 పువ్వులు ఉన్నాయి నీకు. ముందున్నాయి, 2 ఉంటాయి వెనకాల. సరేలే, నీకు మొగ్గ తెలీదు, పువ్వు తెలీదు. నీ మొఖమే మొగ్గలాగా ఉంది. నీకన్నా బాగానే ఉంది. అదే మొగ్గలాగే ఉంది మొహం వల్ల. అదే పువ్వు పెట్టుకొని తిరగచ్చు కదా మొహంలో, మొగ్గ పెట్టుకొని తిరుగుతా. నీకు అవన్నీ నాకు తెలియదు. కావాల్సినవన్నీ ఉన్నాయి. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఫైనల్ గా నన్ను తీసుకెళ్ళవా రూమ్ కి? ఓసారి ఎక్స్పీరియన్స్ చేస్తాను. నీ రూమ్ తీసుకెళ్ళి నేను వస్తా. సరే పద మరి వెళ్దాం. ఇటు ఇటు ఊకే దేనికి రావాలి? డబ్బులు ఇస్తా అంటే వస్తా. నువ్వు డబ్బులు తీసుకొని పెట్టేసుకునే బాబుట. డబ్బులు తీసుకొని పెట్టేసుకునే బాబు కాదు మనం. నేను ఏమక్కడికైనా అట్లనే వెళ్తా, డబ్బులు తీసుకొని వెళ్తా. డబ్బులు ఇస్తే వస్తావు రూమ్ కి. అంతే. కాల్ బాయ్ లాస్ట్ కి కాల్ బాయ్ లా సెటిల్ అయిపోయా. అంటే మరి కాల్ బాయ్ అని చెప్తే ఎంత సోది మాట్లాడేదాన్ని కాదు కదా. 500 ఇచ్చి తీసుకెళ్లేదాన్ని కదా. మరి అంత చిల్లరలాగా కనపడుతున్నా. సరేలే, నీకు ఎంత కావాలి చెప్పు. కర్రీ పాయింట్ లో ఏదో పాపం వండి పెడదామని సన్నటి కుర్రాడు అనుకున్నా. నువ్వు చేసేది కాల్ బాయ్. అందుకే నీకు ఏదో రోగం వచ్చినట్టుంది, నాకు అర్థమైంది. మరి కాల్ బాయ్ అని చూస్తున్నావు. కాల్ బాయ్ అంటే ఏం చేస్తారు? బగ్గిలెక్కి పోవడం కాదు. ఒకసారికి ఎంత తీసుకుంటారు కాల్ బాయ్ అంటే? ఎంతలో కొంత తీసుకుంటాం. చెప్పు నాకు. కాల్ బాయ్ అంటే 1 షాట్కి ఎంత తీసుకుంటారు కదా? ఎంత తీసుకుంటారు? వచ్చినప్పుడు నైట్ అయితే ఎంత తీసుకుంటావు? నైట్ డే అయితే తెల్లారి 20,000 తీసుకుంటా. 20,000 తీసుకుంటావా నైట్ అల్లా అయితే? సరే నాకు నైట్ అల్లా కావాలి. మరి 20,000 ఇస్తా పదా. కిందికెళ్ళి అయ్యవయ్య నా గన్లను ఏమన్నైతే భయపడకు. అంటే మరి అవన్నీ మేమే తెచ్చుకోవాలా? నువ్వే తెచ్చుకోవాలి. బీర్ తాగుతావు, బిర్యానీ అంటే బీర్ తాగుతావు, బిర్యానీ తింటావా అని. అంటే అమ్మాయి వచ్చేటప్పుడు అబ్బాయిలు తెప్పిస్తారు కదా. నువ్వు వచ్చేటప్పుడు నేనే తెప్పిస్తా. బీర్ తాగుతావా ఏం చేస్తావా అంటున్నా. బీర్ తాగుతా, బిర్యానీ తింటావా? మరి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఉండాలి మళ్ళా. సరే నైట్ అల్లా మళ్ళా తెల్లారు 6 పంపిస్తాం మళ్ళా. వెళ్దాం మరి. ఇంకా ఇటు రూమ్. పేమెంట్ ముందు 5,000 అడ్వాన్స్ కొడతాను. ఆ తర్వాత మిగతా పని అయిపోయినాక కొడతా. అట్లేం లేదు, అందుకే నా నెంబర్ అవన్నీ తీసుకోదు. ఫస్ట్ 5,000 కొడతానా చూడు. 5,000 కొట్టాను. 15,000 పని అయిపోయినాక ఇస్తా. ఇప్పుడు నుంచి రేపు పొద్దున్న దాకా ఉండాలా. 6 దాకా వెళ్దాం పా.